ఎడిఫిస్ వాస్తు కన్సల్టెన్సీ ఈవీసీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వర్షాకాలం అవ్వగానే లేదా వర్షాకాలం మొదట్లో కూడా మనము చాలా చోట్ల కప్పల్ని చూస్తూ ఉంటాం. చాలామంది కప్పలతో విసిగిపోయి ఏంటండి మా ఇంటి ముందు ఇన్ని కప్పలు తిరుగుతున్నాయి, మరి అసలు ఇవి మంచా చెడా, అసలు ఈ కప్పలు అనేటువంటివి మా ప్రాంగణంలో ఇలా తిరగటం ఎంతవరకు వాస్తు సమ్మతము అనేటువంటి ప్రశ్నను కూడా అడుగుతున్నారు. అయితే వీళ్ళందరి ప్రశ్నకి సమాధానంగా ఈరోజు ఈ వీడియో చేయటం అనేటువంటిది జరుగుతుంది. కప్పలు అనేటువంటివి ఎప్పుడు కూడా ఉండటం వల్ల మనకి జరిగేటువంటి చెడు ఏదైనా ఉంది అని అంటే అది కేవలం కప్ప ఉంటే అక్కడ పాములు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క యాంగిల్లోనే మనము కప్పలు మన ఇంటి చుట్టుపక్కల తిరుగుతున్నప్పుడు అది మంచా చెడా అనేటువంటిది ఈ ఒక్క యాంగిల్లోనే మనం ఆలోచించాలే తప్ప కప్పల వల్ల డైరెక్ట్గా మనకు వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు. అయితే కప్పని మనం పెట్ యానిమల్గా అంటే ఇంట్లో ఒక పెంపుడు జంతువుగా పెంచుకోలేం, కానీ దాదాపుగా కప్పలు మన ఇంట్లో పెంపుడు జంతువులే అని అనుకోవాలి. మీ ఇంట్లో కనుక ఏదైనా ఒక చిన్న పాండ్ కానీ లేదంటే వాటర్ సోర్స్ కానీ ఉండి దాంట్లో మీరు మామూలుగా అంటే ఒక తామర పూలో కలవ పూలో కనుక పెట్టినట్లయితే మీరు కొంతకాలానికి తర్వాత దాంట్లో కప్పల్ని చూడొచ్చు. కప్పలు అనేటువంటివి తడి ఎక్కడైతే ఉంటుందో, నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో అక్కడ సర్వసాధారణంగా వచ్చేస్తూనే ఉంటాయి. అయితే మీకు కనుక ప్లేస్ ఉండి కప్పలు ఆ ఏరియాలో తిరుగుతున్నప్పుడు మీరు ఎప్పుడు కూడా కావాలనుకుని వాటికి ఏదో హాని చేయాలి అనుకుని హాని చేయటం మాత్రం చేయకండి. కప్పలు అనేటువంటివి ఒక విధంగా చెప్పాలంటే మనకి అదృష్టాన్ని తీసుకొచ్చేవే. కప్ప రాక అనేటువంటిది ఒక విధంగా చాలా మంచిది. మన హిందూ ధర్మ ప్రకారంగా కనుక చూసుకున్నా కూడా కప్పని అంటే మండుకాన్ని చాలా మంచి శకునంగా మనం భావిస్తాము. కప్పలు అనేటువంటివి ఒక్కొక్కసారి మన ఇంట్లో లేవు, లేదంటే మనం ఎక్కడైనా అపార్ట్మెంట్స్లో ఉంటున్నాము, మనకి కప్పలు స్వతసిద్ధంగా వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి చాలాసార్లు మనం కప్ప బొమ్మల్ని కూడా అంటే కప్ప బొమ్మల్ని అక్కడ ఇక్కడ షోకి పెట్టడం కూడా మనం చూస్తూ ఉంటాం. వాస్తవానికి మన హిందూ ధర్మ ప్రకారంగా చూసుకున్నా కూడా ఈ కప్పల్ని చాలా వరకు బొమ్మ రూపంలో కూడా పెట్టడం అనేటువంటిది చాలా మంచిది అని అంటారు. అంటే ఎక్కడైనా ఈశాన్య ప్రాంతం మీ ఇంట్లో కానీ మీ హాల్లో కానీ లేదంటే మీ లివింగ్ రూమ్లో కానీ ఎక్కడైనా సరే ఈశాన్య ప్రాంతంలో మీరు ఈ కప్ప బొమ్మల్ని పెట్టుకున్నా కూడా అది మీకు ఒక విధంగా అదృష్టాన్ని తీసుకొచ్చేదే అవుతుంది. అయితే ఫెంగ్షుయి ప్రకారంగా కనుక మనం చూసుకున్నా కూడా ఇలాంటి 3 లెగ్డ్ ఫ్రాగ్ అనేటువంటిది మనం సర్వసాధారణంగా ఫెంగ్షుయిలో రికమెండ్ చేస్తూ ఉంటాం. ఈ 3 లెగ్డ్ ఫ్రాగ్ అనేటువంటిది ఒక విధంగా చాలా మంచి చేస్తుంది. అంటే ఇది ఎలా పెడతారు అని అంటే దీనికి 3 కాళ్ళు ఉంటాయి. ఈ 3 కాళ్ళు ఉండి ఇలా దీని కళ్ళు కూడా చూడటానికి బాగా వింతగా ఎర్రగా భయంకరంగా ఉంటాయి. దాని నోట్లో ఇలా ఒక కాయిన్ అనేటువంటిది ఉంటుంది. అయితే కొంతమంది ఫెంగ్షుయి ఎక్స్పర్ట్స్ ఈ కప్ప నోట్లో కాయిన్ ఉన్నటువంటి కప్ప అని పెట్టకూడదు అని అంటారు. అయితే కొంతమంది ఫెంగ్షుయి ఎక్స్పర్ట్స్ ఈ కప్ప నోట్లో ఇలా కాయిన్ ఉన్న కప్పను కూడా మనం పెట్టొచ్చు అని కూడా అంటారు. ఏదేమైనప్పటికీ నేను నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో చూసింది ఏంటి అంటే ఈ కాయిన్ ఉన్న కప్పనైనా సరే ఎంట్రన్స్లో కనుక అంటే ఇంటి లోపలికి వచ్చే విధంగా కనుక మనం ప్లేస్ చేసుకోగలిగితే కొంచెం హైట్లో అంటే ఒక ఫీట్ హైట్లో కానీ ఒక 1/2 ఫీట్ హైట్లో కానీ ఏదైనా ఒక స్టూల్ కానీ ఏదైనా వేసి దాని మీద కనుక దీన్ని ఇంటి లోపలికి వచ్చే విధంగా, అది కూడా ఎడం చేతి వాటంగా అంటే ఇంటి లోపల నుంచి చూసినప్పుడు ఎడం చేతి వాటంగా అది ఇంటి లోపలికి వచ్చే విధంగా ప్లేస్ చేసుకోవటం వల్ల మనకి చాలా వరకు ఆర్థికంగా అంటే ఫినాన్షియల్ బెనిఫిట్స్ అనేటువంటివి చాలా వరకు మనం చూడొచ్చు. ఈ 3 లెగ్డ్ ఫ్రాగ్ అనేటువంటిది రకరకాల మెటీరియల్లో కూడా వస్తుంది. కానీ దీన్ని ఇప్పుడు ఈ 3 లెగ్డ్ ఫ్రాగ్ ఏదైతే నా దగ్గర ఉందో ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి మెటీరియల్ ఇది. అయితే ఈ మెటీరియల్ని కూడా మనము సర్వసాధారణంగా వాడచ్చు. అయితే ఈ కప్ప అనేటువంటిది మనకి అంటే మనం ఎప్పుడు కూడా కప్పల్ని పెట్ యానిమల్స్గా పెంచుకోం కాబట్టి ఇలాంటి కప్పల్ని ఇమేజెస్ని
కనుక మనం ఇంటికి ఎదురుగుండా కనుక పెట్టినట్లయితే ఇది ఇంట్లోకి వస్తున్నట్టుగా మనకి చాలా వరకు ఫైనాన్షియల్ ప్రాస్పారిటీని ఇస్తుంది. ఆర్థికమైనటువంటి కష్టాల నుంచి గట్టెక్కే విధంగా మనకు అది హెల్ప్ చేస్తుంది. ఇవి కాకుండా ఇంకా రకరకాల కప్పలతో కూడినటువంటి బొమ్మలు కూడా మనకి డెకరేషన్ పర్పస్గా దొరుకుతాయి. అవి కూడా ఎప్పుడైనా మనం ఇంట్లో ప్లేస్ చేసుకునేటప్పుడు సాధ్యమైనంత వరకు ఈశాన్య ప్రాంతంలో పెట్టుకోవటానికి చూడాలి. అలాగే ఈ కప్పల్ని ఎక్కడ దొరుకుతాయి, ఈ 3 legged ఫ్రాగ్ అనేటువంటిది ఎక్కడ దొరుకుతుంది అని కూడా చాలామంది అడిగారు. కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో మన ఫోన్ నెంబర్ ఉంటుంది. మీకు ఒకవేళ ఈ కప్ప కనుక ఎక్కడైనా దొరికితే పర్వాలేదు, లేదా మీకు పర్సనల్గా ఇది కావాలి అని మీరు అనుకుంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదంటే కాల్ చేసినా సరే ఆ నెంబర్కి మీకు ఇది మా దొరుకుతుంది, మీరు మా దగ్గర నుంచి కూడా పర్చేస్ చేసుకునే అవకాశం ఉంది. ఏది ఏవైనప్పటికీ ఈ కప్పలు అనేటువంటివి మనకి చాలా మంచి చేసేవే, కానీ వీటి వల్ల మనకి ఎలాంటి హాని ఉండదు. చాలామంది మనము నార్త్ కర్ణాటక ప్రాంతాల్లో కూడా మనం చూసినట్లయితే కప్పలకి వివాహం చేసే సాంప్రదాయం కూడా ఉంది. అంటే వర్షాలు పడనప్పుడు, కరువు వచ్చినప్పుడు కూడా కప్పల జంటని తీసుకుని వాటికి వివాహం చేస్తారు. అంటే అలా వివాహం చేసిన కొంతకాలానికి ఆ కరువు తీరి అక్కడ వర్షాలు కురుస్తాయి అని అర్థం. కేవలం ఇది ఆ సాంప్రదాయంగా కాకుండా కూడా మనము ఆర్థికమైనటువంటి కష్టాలు ఇంట్లో అన్ని విధాలుగా మనకి ప్రాస్పారిటీ అనేది కావాలి అనుకున్నప్పుడు ఈ కప్ప బొమ్మల్ని అనేటువంటిది మనం పెట్టుకోవటం అనేటువంటిది చాలా మంచిది.